ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్దలు, రాష్ట్ర నాయకులు పెద్దలు ఆరుట్ల దశమంత్ రెడ్డి గారు, తమ్ముడు మైపాల్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సంతోష్ కార్యకర్త సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి మనము 2023 నుంచి దాదాపుగా 3 నుంచి 4 సంవత్సరాలు కావస్తుంది ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని ఇక్కడ 100 గ్రామాల ప్రజలు ఎదురు చూసుకుంటూ ఉంటున్నారు. ఇక్కడ నుంచి నేరుగా హుస్నాబాద్ మీదుగా కరీంనగర్ వెళ్ళే ప్రధానమైనటువంటి రహదారిది. ఎంతోమంది రైతు కుటుంబాలు ఈ దారి మీదనే జనగామ పట్టణం కావచ్చు, కరీంనగర్ వరకు కావచ్చు, మరి ఈ ఒక్క దారి వెంటనే రైతులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఈ దారి గుండా ప్రయాణం చేస్తారు. మరి ఈ దారికి సంబంధించినటువంటి 2023లో ప్రారంభమైనటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణము నేటి వరకు, అప్పుడు 2023 లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం అశ్రద్ధ వల్ల, ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈ నిర్మాణ పని అక్కడనే ఆగిపోయింది. మరి తర్వాత 2023 తర్వాత గొప్పలు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. మరి 2 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించి భువనగిరికి సంబంధించి ప్రాతినిధ్యం వహించారు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి కూడా 2 సంవత్సరాలు అయినప్పటికీ ఈ బ్రిడ్జి విషయం లోపల నిర్లక్ష్య ధోరణి కాంగ్రెస్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా నిర్లక్ష్య ధోరణి వల్ల ఈరోజు ఎంతో మందికి ప్రాణ నష్టం జరుగుతుంది. 100 గ్రామాల ప్రజలు ఈరోజు రైతులు కావచ్చు, చిన్న సన్నకారు రైతులు కావచ్చు, ఆటోల గుండా రోజువారీగా కూలి పని చేసుకునే వ్యక్తులు కావచ్చు, వాళ్ళు ఏం పని చేసుకోవాలన్నా ఈరోజు జనగాం వచ్చి పని చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఆటోలో ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఎంతోమంది కూలి పని చేసే నిరుపేదలు ఈ వాగులోపల పడిపోయినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో ప్రమాదాలు జరిగినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వరరెడ్డి కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళ యొక్క నిర్లక్ష్య వైఖరి, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోటి ఇలా ఎన్నో ప్రాణాలు కూడా గాలిలోపల కలిసిపోతున్నాయి. మరి మేము భారతీయ జనతా పార్టీ నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ చాలా సార్లు ఈ విషయం మీద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల అనేకమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేసినాం, ఇప్పటికీ చేస్తున్నాం. మేము ఒక్కటే విషయం ఇవాళ భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. ఇక మీదట జరగబోయే పరిణామాలకు ఈ బ్రిడ్జి నిర్మాణం కాక వెంటనే చేయకపోతే అధికారులు కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రేపు భారతీయ జనతా పార్టీ చేయబోయే ఆందోళన కార్యక్రమాలకు మరి మీరే బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఈ బ్రిడ్జి నిర్మాణం అయ్యేంత వరకు ఇక్కడ రైతులతోటి, ఇక్కడ ఉన్నటువంటి కూలీలతోటి మరి భారతీయ జనతా పార్టీ మమేకమై ఈ బ్రిడ్జి నిర్మాణం అయ్యేంత వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. బ్రిడ్జి నిర్మాణం పనులు వెంటనే బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. బ్రిడ్జి నిర్మాణం వెంటనే, బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన. భారత్ మాతా కీ జై, జై బీజేపీ.